అందరికీ నమస్తే. చదువు చెప్పాల్సినటువంటి సార్లు ఎంతోమంది, ఇగో ఇక్కడ ఒక ఆయన కనిపిస్తా ఉన్నాడు, ఫుల్లుగా తాగి పడిపోయిండు. ఈయన ఒక్కడే కాదండి, చాలామంది కూడా. ఇది ఎక్కడ జరిగిందో తెలుసా ఘటన? అంటున్నానని చెప్పేసి తప్పుగా అనుకోకూడదు. ఎక్కువ కూడా గిరిజన జిల్లాలు ఏవైతే ఉన్నాయో అక్కడే జరుగుతూ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎక్కువగా ఆ స్కూల్లో ఓ 20 మందో 30 మందో 40 మందో విద్యార్థులు ఉంటారు. వీడు పొద్దుగాల వచ్చుడుతోటే పొద్దుగాల స్కూల్కి వచ్చుడుతోటే ఒక 90 ఏసి వస్తాడు. వీడు 90 ఏసి వచ్చి ఒక 90 బ్యాగులు పెట్టుకొని వస్తాడు. పెట్టుకొని వచ్చి ఇక పిల్లగాల ముందే తాగుతూ ఉంటాడు. ఇక అక్కడ ఎవరు పట్టించుకునేటోళ్ళు ఎక్కువ ఉండరు కదా. పిల్లగాల ముందే తాగుతాడు. ఇక మధ్యాహ్నం అయ్యేసరికి ఆడ కోడిగుడ్ల కూర ఏదో ఒకటి చేయించుకుంటాడు. స్కూల్లో చేయించుకొని ఇక నిద్రపోతాడు. ఇదే ముచ్చట జరుగుతూ ఉన్నది. మొత్తం చూడండి, వాడిని మొత్తం ఆడికి లాగి పశువుల పాకలు ఇడిచిపడేసిరు. ఇదిగోండి పశువులు బండే ప్లేస్లో వాడిని అడబడేసిర్రు. వాడి అవతారం ఏంది, వాడి బట్టలేంది, వాడి చదివేంది, వాడి కథ ఏంది నాకు అర్థం కావట్లేదు. చాలామంది ఇట్లనే ఉన్నారు. చాలామంది ఇట్లనే ఉన్నారు. అరే, చదువు చెప్పాల్సిన మీరు ఇంత దారుణమైన పరిస్థితులు ఉంటే పిల్లగాళ్ళు మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి? ఆ స్కూల్ పిల్లగాళ్ళే, 3rd క్లాస్ 4th స్కూల్ పిల్లగాళ్ళు ఇక వాడి కాల్లోకి ఇద్దరు, చేతిలోకి ఇద్దరు బ్లాక్ కొని పోయి ఆ గేదెల పక్కన పడేసింది, గేదెల కొట్టంలో. ఇగో ఈ రకమైన పరిస్థితి ఉన్నది. ములకలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లిలో జరిగింది. అంటే జిల్లా కేంద్రానికి దగ్గరే ఉంటుంది. జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉంటుంది. కలెక్టరేట్కి కరెక్ట్గా ములకలపల్లికు 12-13 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకో ఆ పరిస్థితులు మరి ఉన్నాయి. సిగ్గు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎంతోమంది మరి టీచర్లు చాలామంది కూడా విద్యార్థుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక తయారు చేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఇట్లాంటి కొంతమంది సైకోగాళ్ళు ఉండబట్టే తస్మత్ జాగ్రత్త. 100% అట్లాంటి వాళ్ళని మొత్తం సస్పెండ్ చేయాలి. డిఈఓ సస్పెండ్ చేయాలి, అక్కడ ఎంఈఓ సస్పెండ్ చేయాలి, అలాంటి వాళ్ళని తీసి పారేయాలి. ఇంకొకడికి అప్పుడు ఇది జరుగుతుంది. కానీ ఎక్కువగా మాత్రానికి గిరిజన ప్రాంతాలలో, గిరిజన మండలాలలో, గిరిజన జిల్లాలలో ఇట్లా చేస్తూ ఉన్నారు. పశువుల్లాగా తయారైపోయి ఫుల్గా దాగి స్కూల్కి వచ్చేటటువంటి పరిణామం మరి కనపడుతూ ఉన్నది. కాబట్టి 100% ఇట్లా ఏ పాఠశాలలో అయితే చేస్తూ ఉన్నారో, ఉపాధ్యాయులు ఏ పాఠశాలలో చేస్తూ ఉన్నారో, తక్షణమే వాళ్ళందరినీ కూడా ఒకసారి మొత్తం వెరిఫై చేయాలి. వెరిఫై చేసుకుని ఎవడు ఎప్పుడు వస్తున్నాడు, ఎట్లా పోతాడు, ఏంది ఎంక్వైరీ చేయాలి. వాడు పిల్లగాళ్ళకి ఎట్లా చెప్తా ఉన్నాడు అనేది 100% అక్కడ ఉన్నటువంటి మండల ఎంఈఓ తోటి ఆ స్కూళ్ళల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది. దర్యాప్తు చేసి 100% ఇలాంటి వాళ్ళందరినీ తప్పిస్తే కానీ, లేకపోతే మనం చెడ్డోళం అయిపోతాం. రాబోయేటటువంటి భావి పౌరులకు ఏం నేర్పుతున్నాం? వాళ్ళు ఊళ్ళో పోయి చెప్తా ఉంటారు, మా సార్ ఫుల్గా వేసి వచ్చిండు, పడుకోండి 2 కాళ్ళు పైకి లేపి అని చెప్తారు. చాలామంది పిల్లలు చెప్తా ఉంటారు, ఆయన ఏం చదువు చెప్పట్లే తాగొత్తండి అని చెప్పి. ఇలాంటి పరిస్థితులు 100% మారితే తప్పితే మరిగా పరిస్థితులు మెరుగుపడవు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి డిఈఓలు, ఎంఈఓలు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటి ఎవడైతే ఉన్నాడో 100% సస్పెండ్ చేయాల్సిందిగా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం.